సుధాకర్ కొడుకుని లాంచ్ చేసేందుకు ముందుకు రాకపోవడంతో సుధాకర్ మానసికంగా కృంగిపోయారు. ఇక అలా తండ్రి బాధని చూడలేక బెన్నీ కొత్త టీంతో కలిసి మూవీ చేసేందుకు సైన్ చేయగా మరో 3 కొత్త ప్రాజెక్టులకు కూడా ఓకే చెప్పాడు. కానీ అప్పుడే కోవిడ్ రావడం, ఆ మూవీ సగంలోనే ఆగిపోవడంతో కోవిడ్ పూర్తయినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ రీస్టార్ట్ కాకపోవడంతో బెన్నీ కూడా మానసికంగా కృంగిపోయాడు. దీంతో తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు కమెడియన్ అయిన బ్రహ్మానందం గారు తను చేసిన బ్రహ్మ ఆనందం మూవీలో తన పెద్ద కొడుకు హీరోగా చేయగా ఆ మూవీలో బెన్నీకి చిన్న సపోర్టింగ్ రోల్ని ఇచ్చిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇతని పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ డైరెక్షన్ వైపు తన దృష్టిని సారించాడు. ఇదిలా ఉంటే రోజురోజుకి సుధాకర్ గారి ఆరోగ్యం క్షీణించడంతో తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేయాలని తమకి తెలిసిన అమ్మాయితో 2024 ఫిబ్రవరి 22న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయగా బెన్నీ వివాహానికి స్టార్ హీరో